రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ కడుతున్నారు కదా, 15,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమితో పాటు మరికొన్ని వేల ఎకరాలు సేకరించి దాదాపు 20,000 30,000 ఎకరాల్లో ఈ ఫ్యూచర్ సిటీని కట్టబోతున్నారట. ఈ ఫ్యూచర్ సిటీకి మ్యారుబెని అనే ఒక కంపెనీ రాబోతున్నదట. 600 ఎకరాల్లో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేయబోతున్న వ్యాపార దిగ్గజం. ఈ మ్యారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురాతో సీఎం రేవంత్ రెడ్డి, చిత్రంలో శేషాద్రి, జయేష్ రంజన్ తదితరులు. ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లట. ఫస్ట్ 1000 కోట్లు పెట్టుబడి పెడతారట. 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. టోక్యోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంతకం. జైకాతో ముఖ్యమంత్రి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ. మెట్రోకు 11,693 కోట్లు అప్పు అందించాలని ప్రతిపాదన. దేనికి? మెట్రోకి. ఇప్పుడు ఏదో ఫేజ్ 3 ఫేజ్ 4 సంథింగ్ ఉన్నాయి కదా, నడుస్తున్నాయి కదా. సో వాటికి మాకు ఒక 12,000 కోట్ల అప్పు కావాలని జైకాని అడిగిరట. జపాన్ టూర్లో తొలి రోజునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో గురువారం కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. ఆ దేశానికి చెందిన వ్యాపార దిగ్గజం మ్యారుబెని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాల్లో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాల్లో అగ్రగామిగా ఉన్నది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. టోక్యోలో ఆ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇండస్ట్రియల్ పార్క్ ప్రతిపాదనలు, పెట్టుబడులపైన చర్చించారు. దాదాపు 1000 కోట్ల ప్రారంభ పెట్టుబడితో ఈ మ్యారుబెని కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టబోతున్నది. ఫ్యూచర్ సిటీలో దశల వారీగా 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేసుకున్నది. ఇందుకు సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ పైన ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేస్తారట. సో అంటే మిగతా కంపెనీలకు కూడా ఉపయోగపడడానికి ఇండస్ట్రియల్ పార్క్ యూజ్ అవుతుంది అనమాట. దాన్ని వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. నా పాయింట్ ఒకటే, విదేశాలకు పోవడం, ఇన్ని వేల కోట్లు వచ్చినా అన్ని వేల కోట్లు వచ్చినా తెల్లారి పేపర్లో రాయించడం, ఇది అలవాటుగా మారిపోయింది. నేనేమంటున్నా, కేసీఆర్ హయాంలో 10 ఏళ్ళుగా ఇదే వ్యవహారం జరిగింది. ఏమన్నా పెట్టుబడులు వచ్చినా ఏం జరిగిందనంటే ఏమి లేదాడ. కొత్తగా ఏం ఉద్యోగాలు సృష్టించి చెప్పండి 10 సంవత్సరాల కాలంలో? ఎక్కడ ఏం కనబడట్లేదే. ఈ కంపెనీ వచ్చి ఆ కంపెనీ వచ్చి 20,000 కోట్లు, 30,000 కోట్లు, 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు. అసలు మీరు ఒప్పందం చేసుకున్న తర్వాత ఇంకొక 6 మంత్స్ ఆర్ 3 మంత్స్ తర్వాత, ఒక క్వార్టర్ 3 నెలల తర్వాత ఆ కంపెనీ మీకు జరిగిన ఒప్పందం విషయంలో ఏం డెవలప్మెంట్ జరిగింది ప్రజలకు ఎప్పుడైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? పోయిన గవర్నమెంట్ హయాంలో అసలు జరగలే. పక్కన పెడదాం. మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదో సింగపూర్కా ఎక్కడికో పోయినట్టున్నారు ఒకసారి. దాని తర్వాత దావోస్కి పోయినారు రీసెంట్గా. అప్పుడు ఎన్నో వేల కోట్లు అన్నారు, లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ డేనే ఎన్ని కోట్లు ఇది? ఎన్ని కోట్లు అనేవి ఇప్పుడు ఇది? ఎన్నో కోట్లు. 600 ఎకరాల్లో దీన్ని ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం, ప్రారంభ పెట్టుబడి 1000 కోట్లు, తర్వాత ఇంకా 1000 కోట్లు అంటున్నారు. ఈ కంపెనీలు సంతకాలు చేసిన తర్వాత, ఈ ఎంఓయూ కుదుర్చుకున్న తర్వాత కాగితాలకే పరిమితం అవుతున్నదా, ఆడికి ఆగిపోతుందా, లేకపోతే కంపెనీ ఏమైనా వచ్చి ఏం డెవలప్ చేసినాయి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాయి, మీరెంత వాళ్ళ కోసం ప్రోత్సాహకాలు ఇచ్చారు, వాళ్ళకి సబ్సిడీ కిందనో లేకపోతే భూమో నీళ్ళో లేకపోతే ఇంకోటో ఏం రాయితీలు కల్పించారు? ప్రజలకి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, నేను పలానా 3 నెలల కింద 4 నెలల కింద ఈ దేశానికి పోయినా, ఈ పెట్టుబడులు వచ్చినాయని ఆనాడు చెప్పిన, ఈ పెట్టుబడుల విషయంలో పురోగతి ఇది అని ఏ ప్రభుత్వం అయినా చెప్పిందా? ఇవాళ మనం 600 కోట్లతో మనం సపోర్ట్లు కొట్టాలి. అప్పుడు కూడా ఇట్లనే సపోర్ట్ కొట్టినాం కదా. దీని తర్వాత ఏమవుతుంది? అందుకే మేమేమంటున్నామంటే, మీరు ఈ ప్రకటన చేసేటప్పుడు దీంతో పాటుగా అవసరమైతే వార్తలు రాయించండి, పేపర్లన్నీ పురమాయించి వార్తలు రాయించండి. ఏమని? మేము లాస్ట్ దావోస్ టూర్లో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పినాం, వాటి తాలూకు ఈ కంపెనీలు అన్నీ ఇన్ని పెట్టుబడులు పెట్టినాయి, ఇన్ని రాయితీలు ఇచ్చినాం, మనకి ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయని చెప్పే ప్రయత్నం చేయండి. సరే, ఇంత షార్ట్ పీరియడ్లో వాళ్ళ కంపెనీ పెట్టి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఇంత తొందరగా ఉండకపోవచ్చేమో 5-6 నెలల కాలంలో. సో మీరు అప్పుడు అసలు ఆ కంపెనీ ఎంఓయూ తర్వాత ఏం జరిగింది, డెవలప్మెంట్ ఏంటో చెప్పండి. ఇవి చూసి విని ఉన్నాం మనం.